been hearing about this disease X, however, because WHO issued కొన్ని రోజుల క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కొత్త వైరస్ గురించి వార్నింగ్ ఇచ్చింది. అదే డిసీజ్ ఎక్స్. ఇది స్ప్రెడ్ అయితే మరికొన్ని నెలల్లోనే కొత్త పాండమిక్ వస్తుంది. ఇది కరోనా వైరస్ కన్నా 20 times డెడ్లియర్. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల నుండి 7 కోట్ల ప్రజలని బలి తీసుకుంటుంది అని చెప్పారు. అసలు డిసీజ్ ఎక్స్ అంటే ఏంటి, ఎందుకంత ప్రమాదకరం, ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్కి ఎందుకు అంతలా భయపడుతున్నాయి, ఈ డిసీజ్ ఎక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. 2019లో మొదలైన కరోనా వైరస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు సుమారుగా 6 months నుండి 1 year వరకు లాక్డౌన్ విధించాయి. 70 లక్షల ప్రజల వరకు అఫీషియల్గా కోవిడ్ డెత్స్గా కన్ఫర్మ్ కాగా మొత్తం 1 కోటి పైనే కోవిడ్ డెత్స్ ఉంటాయని అంచనా. దాదాపు 3 సంవత్సరాలు స్మాల్ అండ్ బిగ్ వేవ్స్ ద్వారా ఎంతో ఇబ్బంది పెట్టి ముగిసింది. అయితే కరోనా వైరస్కి సిమిలర్ ఎపిడెమిక్స్కి కారణమైన హెమరేజిక్ ఫీవర్, ఎబోలా వైరస్, లస్సా ఫీవర్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, నిఫా అండ్ హెనిఫా వైరల్ డిసీజ్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జైకా వైరస్ ఇలా చాలా వైరస్లు కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచంలో చాలా చోట్ల వ్యాపించి ఎన్నో మరణాలకి కారణమయ్యాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ అనే కొత్త వైరస్ ఫ్యూచర్లో రాబోతుంది అని చెప్తున్నారు. ఈ డిసీజ్ ఎక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల నుండి 7 కోట్ల ప్రజలు మరణిస్తారు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. నిజానికి డిసీజ్ ఎక్స్ అనే వైరస్ని ఇంకా గుర్తించలేదు, కానీ అది ఎలా ఉండబోతుంది, ఎంత ప్రమాదకరమని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ కొత్త వైరస్ని ఇంకా గుర్తించలేదు కాబట్టి దీనికి ఎక్స్ అనే టర్మ్ని యూజ్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు దానికి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ నిరంతరం అన్ని రకాల డిసీజెస్కి టాబ్లెట్స్ అండ్ వ్యాక్సిన్స్ని కనిపెడుతూనే ఉంటాయి. చరిత్రలో చూసుకుంటే 1918 నుండి 1919 వరకు ఈ 2 సంవత్సరాలలోనే స్పానిష్ ఫ్లూ విజృంభించింది. ఇది దాదాపు 50 కోట్ల ప్రజలకి సోకింది. అంటే ఇది ఆ కాలంలో 33% వరల్డ్ పాపులేషన్కి సోకింది. అందులో 5 కోట్ల ప్రజలు మరణించారు. ఈ సంఖ్య అదే టైంలో జరిగే వరల్డ్ వార్ 1లో మరణించిన వారికన్నా స్పానిష్ ఫ్లూ వల్ల మరణించిన వారే ఎక్కువ. సాధారణ ఫ్లూ వైరసెస్ 5 సంవత్సరాల కన్నా చిన్న, 60 సంవత్సరాల కన్నా పెద్దవారిని బలి తీసుకుంటే స్పానిష్ ఫ్లూ 20 to 40 years ఉన్న వారిని కూడా ఎక్కువగా మరణాలకు గురిచేసింది. ఇది సోకినాక న్యూమోనియా లేదా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేది. ఇది పక్షుల నుండి మొదలయ్యి మెల్లగా మ్యామల్స్కి సోకి తర్వాత హ్యూమన్స్కి స్ప్రెడ్ అయింది. అయితే ఆ కాలంలో స్పానిష్ ఫ్లూకి ఎటువంటి ట్రీట్మెంట్ అండ్ క్యూర్ లేదు. కోవిడ్ టైంలో లాక్డౌన్ ఎలా అయితే జరిగిందో సిమిలర్గా 1919లో అలాంటి పరిస్థితుల వల్ల స్పానిష్ ఫ్లూ ఎండ్ అయింది. ఇక తర్వాత ఎబోలా వైరస్. దీన్ని 1976లో గుర్తించారు. ఎబోలా వైరస్ ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్లోనే కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక రేర్ డిసీజ్. అయితే ఆల్రెడీ ఎబోలా వైరస్ వచ్చిన యానిమల్తో గానీ ఎబోలాతో ఉన్న హ్యూమన్తో గానీ కాంటాక్ట్ అయినప్పుడు ఇది సోకుతుంది. ఎబోలా వైరస్ చాలా డేంజర్. దీని డెత్ రేట్ 70% కన్నా ఎక్కువ. అంటే ఇది సోకిన ప్రతి 3 2 చనిపోయారు. దాదాపు 1976 నుండి ఇప్పటి వరకు 15,266 ప్రజలు ఎబోలా వైరస్ వల్ల చనిపోయారు. 2013 నుండి 2016 వరకు ఈ ఎబోలా వైరస్ గురించిన కేసెస్ చాలా ఎక్కువయ్యాయి. అయితే 1976లో ఈ వైరస్ని గుర్తించినా కూడా దీనికి వ్యాక్సిన్ని కనిపెట్టింది 2019లో. అంటే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ని తయారు చేయడం కోసం నిరంతరం పనిచేస్తున్నా గానీ ఆ వ్యాక్సిన్స్ అండ్ టాబ్లెట్స్ని కనిపెట్టి తయారు చేయడం, ఒక పవర్ఫుల్ వైరస్కి వ్యాక్సిన్ని కనిపెట్టడం ఎంత కష్టమో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. 2018లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ పాండమిక్ డిసీజ్ ఎక్స్ అని ప్రిడిక్ట్ చేసి దీనిని పాండమిక్ వైరస్ లిస్ట్లో చేర్చింది. 2019లో కరోనా వచ్చినప్పటికీ కరోనా, స్పానిష్ ఫ్లూ, ఎబోలా, మిజ్లెస్ వంటి వైరస్లంత ప్రమాదం కాదు. ఎబోలా వైరస్ అంత పవర్ఫుల్ మరియు ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వైరస్. అంటే వారు ఊహిస్తున్న డిసీజ్ ఎక్స్ మరికొన్ని సంవత్సరాలలోనే వస్తుంది అంటున్నారు. మీకు తెలుసా, ఈ భూమి మీద లక్షల కోట్ల కన్నా ఎక్కువ వైరస్లున్నాయి. వాటిల్లో మనం గుర్తించిన హ్యూమన్స్కి సోకేవి 200 వైరస్ ఫ్యామిలీస్ మాత్రమే. ఇంకా హ్యూమన్స్కి సోకే వైరస్లు మనం గుర్తించనివి వేలల్లో ఉంటాయి. మనం గుర్తించిన వాటిల్లో చాలా డేంజర్ అయిన 25 వైరస్ ఫ్యామిలీస్ పై శాస్త్రవేత్తలు నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఒక్క వైరస్ ఫ్యామిలీలో మళ్ళీ thousands ఆఫ్ వైరసెస్ ఉంటాయి. కరోనా వైరస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సార్స్ కరోనా వైరస్, మెర్స్ కరోనా వైరస్, COVID-19 ఇలా చాలా ఉన్నాయి. అయితే అందులో పాండమిక్కి దారితీసింది COVID-19. ఇలా వైరస్ మ్యూటేట్ అయినప్పుడు వాటి జాతుల్లోనే మళ్ళీ కొత్త వైరస్గా ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు ముఖ్యంగా కంగారు పడుతున్నది జూనోటిక్ డిసీజెస్ గురించి.
జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుండి మనుషులకి వ్యాపించే డిసీజెస్. హ్యూమన్స్ ఎదుర్కొన్న భయంకరమైన డిసీజెస్ అన్ని జూనోటిక్ డిసీజెసే. రేబీస్, ఎబోలా, HIV, ఎయిడ్స్, COVID-19 ఇలా చాలా డిసీజెస్ జంతువుల ద్వారా మనుషులకు సోకినవే. ఫ్యూచర్ డిసీజ్ ఎక్స్ కూడా ఇలానే వస్తుంది అని భావిస్తున్నారు, లేదా అది మ్యాన్ మేడ్గా కూడా రావచ్చు. అంటే ల్యాబ్స్లో క్రియేట్ అయిన వైరస్. ఇప్పుడే కాదు, దాదాపు వరల్డ్ వార్ 2 టైం నుండే చాలా దేశాలు ల్యాబ్ క్రియేటెడ్ వైరస్ పై రీసెర్చ్ చేస్తున్నాయి. వీటిని ఎనిమీ కంట్రీస్ పై ఒక బయో వెపన్ లా వాడుకోవడానికి ఇలా కొత్త వైరస్లని సీక్రెట్ గా డెవలప్ చేస్తున్నాయి అని ఎక్స్పర్ట్స్ అంచనా. అసలు డిసీజ్ ఎక్స్ వస్తే ఏం జరుగుతుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో చూద్దాం. ఒకవేళ అలాంటి ప్రమాదకరమైన డిసీజ్ ఎక్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది అనుకుందాం. కానీ ఈ కొత్త డిసీజ్ ఎలాంటి సిమ్టమ్స్ లైక్ దగ్గు, జ్వరం ఎలాంటి సిమ్టమ్స్ బయటపడతాయో తెలీదు. అయితే సిమ్టమ్స్ని గుర్తించి కొత్త వైరస్ని డిటెక్ట్ చేసేసరికి ఆల్రెడీ అది 1000 మందికి సోకుతుంది. ఇక ఆ వైరస్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియర్ ఏంటి, అది ఎంత ప్రమాదకరం అని తెలుసుకునే లోపే లక్షల మందికి సోకుతుంది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరస్లే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మాస్ గ్యాదరింగ్స్ జరగకుండా చూస్తారు, లాక్డౌన్స్ విధిస్తారు. ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం ఒకవేళ శాస్త్రవేత్తలు భావించే విధంగా ప్రమాదకరమైన డిసీజ్ ఎక్స్ వస్తే ఈసారి ఖచ్చితంగా ఇయర్స్ పాటు కంటిన్యూస్ లాక్డౌన్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. దీనివల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రపంచం పరిస్థితి దారుణంగా మారుతుంది. అయితే డిసీజ్ ఎక్స్కి చాలా తొందరగా వ్యాక్సిన్ రెడీ అవుతుందని గ్యారంటీ లేదు, దానికి చాలా సంవత్సరాల టైం అయినా పట్టొచ్చు. అలాగే వ్యాక్సిన్స్ రెడీ అయితే దాదాపు 500 కోట్ల వ్యాక్సిన్ డోసెస్ని తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని గవర్నమెంట్స్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి ఫ్యూచర్ పాండమిక్స్ కోసం రెడీ అండ్ అలర్ట్గా ఉండమని సూచిస్తున్నాయి. ఎందుకంటే కోవిడ్ టైంలోనే చూస్తే సరైన మెడిసిన్ అందక, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అవైలబిలిటీ లేక, ఆక్సిజన్ సిలిండర్స్ అందక ఇలా చాలా కారణాల వల్ల మరణించిన వారున్నారు కాబట్టి. సో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే నిరంతరం పరిశీలిస్తూ కొత్త డిసీజ్ని ఈజీగా డిటెక్ట్ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తుంది. అండ్ ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ఇలా వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ తయారు చేయడం కోసం అండ్ రీసెర్చ్ చేయడం కోసం 100 కోట్లని హెల్త్ ఆర్గనైజేషన్స్కి డొనేట్ చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంటా వైరస్ ఫ్యామిలీస్ నుండి నెక్స్ట్ పాండమిక్ వైరస్ డిసీజ్ ఎక్స్ వస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ ఫ్యామిలీ నుండి ఏదో ఒక వైరస్ మనుషులపై దాడి చేసి ప్రపంచమంతా వ్యాపిస్తుందని 2011 మరియు 2014లోనే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఈ డిసీజ్ ఎక్స్ ప్రిడిక్షన్ కూడా మేబీ జరగవచ్చు. ఫ్యూచర్లో వచ్చే ప్రమాదకరమైన డిసీజ్ ఎక్స్ ఎక్కడి నుండి వస్తుందో, అది ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో, దాని నుండి ఎంత త్వరగా బయటపడతామన్నది మానవాళికి ఉన్న ఛాలెంజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.